ఈ డూ డస్ అనేది ఎలా యూజ్ చేయాలి, ఏ సందర్భంలో యూజ్ చేయాలో ఇప్పుడు నేర్చుకుందాం. హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యు ఆల్? ఐ హోప్ యు ఆర్ డూయింగ్ గుడ్. టుడే వి ఆర్ గోయింగ్ టు లెర్న్ అబౌట్ డూ డస్. ఒక ఫ్రెండ్ అడిగారు, డూ డస్ ఎలా యూజ్ చేస్తారు, ఏ సందర్భంలో యూజ్ చేస్తారు అని. అంటే డూ డస్ అనేది ఏ సందర్భంలో యూజ్ చేయాలని అడగడం జరిగింది. ఈ డూ డస్ అనేది ఎప్పుడు యూజ్ చేస్తాము అనేది మనం తెలుసుకోవాలంటే మన రెగ్యులర్ యాక్టివిటీస్ మాట్లాడడానికి ఏమి యూజ్ చేయాలనేది ముందుగా తెలుసుకోవాల్సి ఉంటుంది. మనం ఏదైతే హ్యాబిచువల్గా అంటే ఒక హ్యాబిట్గా డైలీ చేస్తూ ఉన్న పనులు గురించి చెప్పేటప్పుడు మనం V1 యూజ్ చేసి చెప్తాం. అంటే వెర్బ్ V1 మాత్రం యూజ్ చేసి చెప్తాము. ప్రజెంట్ వెర్బ్ మాత్రమే యూజ్ చేస్తాం. చూడండి, ఐ ప్లే డైలీ. ఐ ప్లే డైలీ అంటే నేను రోజు ఆడతాను అని చెప్తున్నాం. ఐ రీడ్ ఎవ్రీడే. ఐ రీడ్ ఎవ్రీడే. ఇక్కడ చూడండి, ఐ ప్లే డైలీ, ఐ రీడ్ ఎవ్రీడే అన్నాం. ఇక్కడ ఏమైంది? ఇదేంటి? V1. రీడ్ V1, ప్లే V1, రీడ్ V1. అయితే ఇక్కడ చూడండి, ఇక్కడ హీ యూజ్ చేద్దాము. ఇదేంటి? హీ అంటే హీ, షీ, ఇట్ సింగులర్ సబ్జెక్ట్ కదా. సింగులర్ సబ్జెక్ట్స్కి మనం V1కి ఎస్ చేర్చాలన్నమాట. ఎస్ యాడ్ చేస్తాము. ఓకే, అంటే ప్లూరల్ సబ్జెక్ట్స్కి V1 యూజ్ చేస్తాం, సింగులర్ సబ్జెక్ట్స్కి VS యూజ్ చేస్తాం. V1కి ఎస్ యాడ్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా? చూడండి, హీ ప్లేస్ డైలీ. ఇంకా షీ యూజ్ చేద్దామా? షీ రీడ్స్ బుక్స్ ఎవ్రీడే. చూడండి, ఐ ప్లే డైలీ, హీ ప్లేస్ డైలీ, షీ రీడ్స్ బుక్స్ ఎవ్రీడే. షీ రీడ్స్ బుక్స్ ఎవ్రీడే. షీ రీడ్ ఇంకా పోనీ బుక్స్, ఈ ఎస్ అనేది కన్ఫ్యూజ్ అవుతారు అనుకుంటే, ఈ షీ రీడ్స్ ఏ బుక్ ఎవ్రీడే. ఆమె రోజు ఒక పుస్తకం చదువుతుంది. వీటిని రెగ్యులర్ యాక్టివిటీస్ అని చెప్తాం. అంటే డైలీ, ఎవ్రీడే, ఎవ్రీ టైమ్, ఆల్వేస్, ఇవన్నీ ఏంటి? కీవర్డ్స్. రెగ్యులర్ సెంటెన్సెస్ అని చెప్పడానికి మనకి కీవర్డ్స్ అనమాట. ఎవ్రీడే చేస్తూ ఉన్న పని, డైలీ చేస్తూ ఉన్న పని, ఆల్వేస్ చేస్తూ ఉన్న పని, ఇవన్నీ కూడా మనం రెగ్యులర్గా చేస్తూ ఉన్న విషయాలు చెప్పడానికి యూజ్ చేస్తాం, కీవర్డ్స్గా యూజ్ చేస్తాం. ఇప్పుడే మీకు అర్థమైంది అనుకుంటున్నా. అంటే ఐ ప్లే డైలీ అంటున్నాం, నేను రోజు ఆడతాను అని చెప్తున్నాం. అయితే దీన్ని నెగిటివ్ చేయాలంటే ఎలా చేస్తాము? ఐ డోంట్. ఇక్కడ మనం ఐ నాట్ ప్లే డైలీ అనకూడదు. ఐ నాట్ ప్లే డైలీ అంటే ఇట్స్ రాంగ్ కదా. కాబట్టి మనం ఐ డోంట్ ప్లే డైలీ. ఇక్కడ చూడండి, ఐ నాట్ ప్లే డైలీ అంటే ఇది రాంగ్ అవుతుంది. ఇలా అనకూడదు. ఐ డోంట్ ప్లే డైలీ, ఇలా రాయాలి. ఓకే, అదే క్వశ్చన్స్ వేయాలంటే డూ యూ ప్లే డైలీ, రోజు ఆడతావా. ఇక్కడ డూ అనేది మనం ఫస్ట్ పెట్టాము, ఫస్ట్ అప్లై చేయాలి. డూ యూ ప్లే డైలీ, క్వశ్చన్ మార్క్ వేయాలి. డూ యూ ప్లే డైలీ. అర్థమైంది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. మనం డూ ఎక్కడ యూజ్ చేసాము? రెగ్యులర్ యాక్టివిటీస్, డైలీ చేసే పనుల గురించి చెప్పేటప్పుడు క్వశ్చన్స్ అడగాలంటే డూ యూజ్ చేస్తాము. ఎందుకు అంటే అక్కడ ఎటువంటి హెల్పింగ్ వర్బ్ లేదు. అక్కడ ఎటువంటి హెల్పింగ్ వర్బ్ లేదు. ఓన్లీ సబ్జెక్ట్ అండ్ V1 మాత్రమే యూజ్ చేసి మనం రెగ్యులర్ యాక్టివిటీస్ మాట్లాడతాం. కాబట్టి ఇక్కడ దానికి క్వశ్చన్స్ వేయాలన్నా, నెగిటివ్స్ చెప్పాలన్నా కూడా మనం ఏం చేస్తాము? డూ డస్ అనేవి తెచ్చుకుంటాం. డూ డస్ అనే హెల్పింగ్ వర్బ్స్ని యూజ్ చేసి క్వశ్చన్స్ అడుగుతాము, నెగిటివ్స్ కూడా చేస్తాం. చూడండి, ఇక్కడ డూ యూ, ఇక్కడ ఏమైంది? ఐ డోంట్ ప్లే డైలీ, నేను రోజు ఆడను. డూ యూ ప్లే డైలీ, రోజు ఆడతావా అని అంటున్నాం. అలాగే ఇంకా హీ, షీ చూసుకుంటే ఎప్పుడు కూడా మనం ప్లూరల్ సబ్జెక్ట్స్కి డూ యూజ్ చేస్తాము, సింగులర్ సబ్జెక్ట్స్కి డస్ యూజ్ చేస్తాము. ఓకే, అంటే ఇక్కడ చూడండి V1 యూజ్ చేస్తాం.
ఐ దగ్గర ఏం చేసాము, V1 యూజ్ చేసాము. హీ షీ ఇట్ దగ్గర ఏం చేసాము, VS, V1కి ఎస్ యాడ్ చేసాము, VS అనేది యూజ్ చేసాము. కాబట్టి మనం డస్ యూజ్ చేస్తామన్నమాట. క్వశ్చన్స్ అడగాలన్నా నెగిటివ్స్ చేయాలన్నా కూడా హీ షీ ఇట్ వచ్చినప్పుడు డస్ యూజ్ చేస్తాం. చూడండి, హీ ప్లేస్ డైలీ. చూడండి ఫ్రెండ్స్, యాక్చువల్గా మనం ఏం చేస్తాము, రెగ్యులర్గా చేసే పనులని హ్యాబిచువల్గా అలవాటుగా డైలీ చేసే పనులని చెప్పడానికి మనం V1 మాత్రం యూజ్ చేసి చెప్పడం జరుగుతుంది. అలాగే చూడండి, ఐ ప్లే డైలీ అంటే నేను రోజు ఆడతాను అని చెప్తున్నాము. అలాగే ఐ రీడ్ ఎవ్రీడే, నేను రోజు చదువుతాను. అలాగే హీ ప్లేస్ డైలీ, అతను రోజు ఆడతాడు. మళ్ళీ ఇక్కడ ఎస్ ఎందుకు వచ్చింది చెప్పండి. ఎందుకు అంటే సింగులర్ సబ్జెక్ట్స్కి మనం VS యూజ్ చేస్తాం, ప్లూరల్ సబ్జెక్ట్కి V1 యూజ్ చేస్తాం, సింగులర్ సబ్జెక్ట్కి VS యూజ్ చేస్తాం. అంటే V1కి ఎస్ యాడ్ చేస్తాము. హీ ప్లేస్ డైలీ, షీ రీడ్స్ ఏ బుక్ ఎవ్రీడే. షీ రీడ్స్, రీడ్ అన్న చోట మనం ఏమైంది, ఎస్ యాడ్ చేస్తాం. షీ రీడ్స్ ఏ బుక్ ఎవ్రీడే, షీ రీడ్స్ ఏ బుక్ ఎవ్రీడే అంటున్నాం. అదే మనం క్వశ్చన్స్ వేయాలంటే చూడండి, మామూలుగా నెగిటివ్ చేయాలంటే ఎట్లా చేస్తాము, ఐ నాట్ ప్లే డైలీ అనకూడదు, ఇట్స్ రాంగ్ అనమాట. ఐ నాట్ ప్లే డైలీ అంటే రాంగ్ అవుతుంది. ఎందుకు అంటే ఈ నాట్ ఎందుకు, చాలా మందికి ఇక్కడ హెల్పింగ్ వెర్బ్ లేదు కదా, దాన్ని ఎలా నెగిటివ్ చేయాలి, ఎలా క్వశ్చన్ వేయాలనేది మనకి డౌట్గా ఉంటుంది. ఇక్కడ ఏం హెల్పింగ్ వెర్బ్ సపోర్ట్ లేదు కాబట్టి క్వశ్చన్స్ ఎలా అడగాలి, నెగిటివ్స్ ఎట్లా చేయాలనే ఒక డౌట్లో ఉంటారు. అక్కడ మనము డూ డస్ యూజ్ చేయాలి. డూ డస్ అనే హెల్పింగ్ వెర్బ్స్ని యూజ్ చేస్తాం. ఇక్కడ ఐ నాట్ ప్లే డైలీ అంటే రాంగ్. చూడండి, ఐ డోంట్ ప్లే డైలీ అంటే కరెక్ట్. ఐ డోంట్ ప్లే, ఇక్కడ ఇలా డైరెక్ట్గా ఐ నాట్ అనకూడదు, ఐ డూ నాట్ అనాలి. ఇక్కడ డూ నాట్ పెడితే కరెక్ట్ అవుతుంది. ఐ డూ నాట్ ప్లే అనాలి. ఇక్కడ చూడండి, ఐ డూ నాట్ ప్లే అంటే డైలీ, ఇక్కడ ఐ నాట్ ప్లే అనకూడదు, ఐ డూ నాట్ ప్లే అన్నామంటే అక్కడ కరెక్ట్ అవుతుంది. ఐ డోంట్ ప్లే అని కూడా షార్ట్ ఫామ్లో యూజ్ చేయొచ్చు. ఐ డూ నాట్ ప్లే డైలీ అన్న సెంటెన్స్ని ఐ డోంట్ ప్లే డైలీ అనే షార్ట్ ఫామ్గా యూజ్ చేయొచ్చు. డూ నాట్ని డోంట్గా మనం యూజ్ చేస్తాం. ఇంకా చూడండి, క్వశ్చన్ అడగాలంటే ఎట్లా అడుగుతాము, డూ యూ ప్లే డైలీ, రోజు ఆడతారా, డూ యూ ప్లే డైలీ, రోజు ఆడతారా అని అడగడం జరుగుతుంది. ఇక్కడ చూడండి, ఇంకా హీ ప్లేస్ డైలీ కదా, హీ ప్లేస్ డైలీ అన్నప్పుడు అది నెగిటివ్ చేయాలంటే హీ డస్ నాట్ ప్లే డైలీ, హీ డస్ నాట్ ప్లే డైలీ, హీ డస్ నాట్ ప్లే డైలీ, అతను రోజు ఆడడు. చూడండి, మళ్ళీ ఇక్కడ హీ డస్ నాట్ తర్వాత ఏమైంది, మనకి ప్లే అనే ఇక్కడ V1 మాత్రమే వచ్చింది, అబ్జర్వ్ చేయండి. ఎందుకంటే డస్లో ఎస్ ఉంది కాబట్టి ఇంకా వెర్బ్లో ఎస్ అనేది యాడ్ చేయకూడదు. ఈ డస్ నాట్ ప్లే డైలీ, మళ్ళీ ప్లేనే యూజ్ చేసాము, ప్లేస్ అనేది రాలేదు, అబ్జర్వ్ చేయండి. అలాగే దీన్ని క్వశ్చన్ అడగాలంటే డస్ హీ ప్లే డైలీ, డస్ హీ ప్లే డైలీ. చూడండి, మళ్ళీ ఇక్కడ డస్ వచ్చింది కాబట్టి ప్లేనే వచ్చింది. ఇలా క్వశ్చన్ అడిగేటప్పుడు డస్ హీ ప్లే డైలీ అని చెప్తాం. ఫ్రెండ్ అడిగారనమాట, డూ డస్ అనేవి ఏ సందర్భంలో యూజ్ చేయాలి, ఎలా యూజ్ చేయాలనేది క్వశ్చన్ అడగడం జరిగింది. సో అది క్లియర్ చేయడానికి నేను ఈరోజు ఈ వీడియో చేస్తున్నాను. చాలా రోజుల తర్వాత వీడియో చేస్తున్నాను, మధ్యలో చాలా గ్యాప్ వచ్చింది. ఇక్కడ నుంచి నేను రెగ్యులర్గా మీకు వీడియోస్ అందివ్వాలని అనుకుంటున్నాను. చూడండి ఫ్రెండ్స్, మీరు ఇవి అబ్జర్వ్ చేయండి. మీకు ఏ డౌట్ ఉన్నా చాట్ బాక్స్లో మెన్షన్ చేయండి, మీ ప్రతి క్వశ్చన్స్కి ఆన్సర్ ఇవ్వడం జరుగుతుంది. చూడండి, ఇలాగా షీ రీడ్స్ ఏ బుక్ ఎవ్రీడే, షీ రీడ్స్ ఏ బుక్ ఎవ్రీడే అన్నాం కదా. చూడండి, షీ రీడ్స్ ఏ బుక్ ఎవ్రీడే, షీ రీడ్స్ ఏ బుక్ ఎవ్రీడే అన్నాం. దీన్ని నెగిటివ్ ఎలా చేస్తాం, షీ డజంట్ రీడ్ ఏ బుక్ ఎవ్రీడే, షీ డజంట్ రీడ్ ఏ బుక్ ఎవ్రీడే అని చెప్తున్నాం. అదే క్వశ్చన్ వేయాలంటే
డస్ షీ రీడ్ ఏ బుక్ ఎవ్రీడే? డస్ షీ రీడ్ ఎ బుక్ ఎవ్రీడే అంటున్నాం. ఇలాగా డూ డస్ యూజ్ చేస్తాం ఫ్రెండ్స్. డౌట్ని క్లియర్ చేస్తాను అనుకుంటున్నాను. మీకు అర్థమైంది కదా ఫ్రెండ్స్? ఎప్పుడు యూజ్ చేస్తాము ఈ డూ డస్ అనేది? రెగ్యులర్గా చేసే వాటికి మనం సబ్జెక్ట్ ప్లేస్ V1 ప్లేస్ మనం మాట్లాడటం జరుగుతుంది. అలాగే క్వశ్చన్స్ అడగాలన్నా నెగిటివ్ చేయాలన్నా కూడా డూ డస్ అనే హెల్పింగ్ వెర్బ్స్ని యూజ్ చేస్తాము. ఆ సందర్భంలో మాత్రమే డూ డస్ యూజ్ చేస్తాము, ఇంకెప్పుడు యూజ్ చేయము. గుర్తుపెట్టుకోండి, మనం రెగ్యులర్గా అలవాటుగా చేస్తున్న పనులకు మాత్రమే నెగిటివ్ చేయాలన్నా క్వశ్చన్స్ వేయాలన్నా డూ డస్ యూజ్ చేస్తాం. ఇంక ఇప్పుడు ఏ సందర్భంలోనూ రాదు. అలాగే పాజిటివ్ సెంటెన్సెస్లో కూడా డూ డస్ యూజ్ చేయొచ్చు. అలా మనం ఎప్పుడైతే యూజ్ చేస్తామో ఇదేంటంటే ఖచ్చితంగా చేస్తాను, నేను ఖచ్చితంగా ఈ రోజు చేస్తాను అనే ఒక మీనింగ్ వస్తుంది. ప్లీజ్ డూ అటెండ్ ద మీటింగ్ అన్నామనుకోండి, ప్లీజ్ డూ అటెండ్ ద మీటింగ్, ప్లీజ్ డూ కమ్ టు ద పార్టీ, ప్లీజ్ డూ కమ్ టు ద పార్టీ, దయచేసి ఆ పార్టీకి రండి. ప్లీజ్ డూ అటెండ్ ద మీటింగ్ అన్నామనుకోండి, దయచేసి ఆ మీటింగ్ అటెండ్ అవ్వండి అని మీనింగ్ వస్తుంది. ఇక్కడ చూడండి, ఐ ప్లే డైలీ ఉంది కదా, ఐ డూ ప్లే డైలీ. ఐ డూ ప్లే డైలీ అంటే నేను ఖచ్చితంగా రోజు ఆడతాను అంటే సబ్జెక్ట్ ప్లేస్ V1 పెట్టి మనం చెప్పొచ్చు. అలాగే సబ్జెక్ట్ ప్లేస్ డూ ప్లేస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్ పెట్టి కూడా మనం మాట్లాడతాం. అంటే సబ్జెక్ట్ డూ హెల్పింగ్ వెర్బ్ V1 ఆబ్జెక్ట్. ఇలాగ మనం రెగ్యులర్గా చేసే పనుల్ని సబ్జెక్ట్తో కూడా మనం డూ యూజ్ చేసి చెప్పొచ్చు. ఇక్కడ మళ్ళీ చూడండి, he does play daily. he does play daily, అతను రోజు ఆడుతాడు ఇలా కూడా చెప్పొచ్చు. he plays daily అని చెప్పొచ్చు, he does play daily అని చెప్పొచ్చు. అయితే ఓన్లీ he అనే సింగులర్ సబ్జెక్ట్ యూజ్ చేసినప్పుడు ప్లేస్ అనే V1కి S యాడ్ చేసామో, అయితే ఎప్పుడైతే డస్ యూజ్ చేసామో ఈ డస్ ప్లే డైలీ అంటున్నాం. మళ్ళీ అక్కడ V1 వచ్చింది, డస్ వచ్చింది కాబట్టి V1కి S యాడ్ చేయలేదు, డస్ మాత్రమే యూజ్ చేసాము. 2S ఒక సెంటెన్స్లో యూజ్ చేయాల్సిన అవసరం లేదు. అంటే హీ డస్ ప్లే డైలీ, అతను రోజు ఆడతాడు అని చెప్తున్నాం. అతను రోజు ఆడుతూ ఉంటాడు. ఇలా మనం డూ డస్ యూజ్ చేయాలి ఫ్రెండ్స్. మీ డౌట్ క్లియర్ అయింది అనుకుంటున్నాను. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయంటే తప్పకుండా అడగండి. మీరు ఇంకనూ ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి. మీ వెల్ విషెస్కి వాళ్ళకి చాలా చాలా యూజ్ఫుల్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.